సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ ట్రాక్ 2.2 అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 5 గైస్. సో లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో యా, వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈరోజు వీడియో ఇంట్రొడక్షన్ అయితే చెప్తాను, ఇప్పుడు ఏమవుతుంది కానీ ఫస్ట్ వచ్చేసి మీకు చూపించాల్సింది వచ్చేసి ఫామ్ అనమాట. ఇది వచ్చేసి ఫామ్ నాకు. ఇక్కడ బీట్రూట్, వీట్, పొటాటో, ఇక్కడ హీట్ రెసిస్టెంట్ ఫ్రూట్స్, అలాగే కూల్ రెసిస్టెన్స్ సంథింగ్ ఫ్రూట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఆఫ్లైన్లో నేను చేసిన ప్రోగ్రెస్. ఇంకా ఇక్కడ నుంచి అక్కడికైతే వే కట్టిన. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మన డ్రాగన్ డెన్ అనమాట. మన డ్రాగన్ని మీద కూర్చోబెడితే కొంచెం మంచిగా లేదు, సో అందుకోసం మన డ్రాగన్కి వచ్చేసి డ్రాగన్ డెన్ అయితే కట్టిన. కప్పింది నా హెల్మెట్ పడ్డది. అరే యార్, నన్ను కొట్టినా నువ్వే చనిపోతావు బ్రో. కొట్టు కావాలంటే కొట్టి కూడా నీకే దెబ్బ తాకుతుంది, నాకైతే 0 డ్యామేజ్. ముందే ఆర్మర్ కూడా లేదు, వేస్ట్. నాకు 0 డ్యామేజ్, నీకే దెబ్బ మొత్తం. అరే 2 బ్లాక్స్ వచ్చేసి ఈజీగా అయితే జంప్ చేయగలుగుతా. సో ఫస్ట్ ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానో ఫస్ట్ అయితే చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు మన ప్లాన్స్ వచ్చేసి, నేను ఆఫ్లైన్లో దీని బ్యాకప్ వరల్డ్ చేసి డ్రాగన్స్ కోసం అయితే వెతుకుతున్నాను అనమాట. సో ఈ వరల్డ్లో డ్రాగన్ ఆర్మర్ వచ్చేసి చాలా పవర్ఫుల్ కదా. సో డ్రాగన్స్ కోసం వెతుకుతుంటే నాకు వచ్చేసి చాలా వెతికినా అసలు దొరకలేదు. సో తర్వాత ఒక ఫ్యాక్ట్ అయితే తెలిసింది, డ్రాగన్స్ వచ్చేసి మనకి మష్రూమ్ ఐలాండ్లో అయితే ఎక్కువ ఉంటాయని. సో మష్రూమ్ ఐలాండ్ చంక్ బేస్లో వెతికి మష్రూమ్ ఐలాండ్ అయితే సర్చ్ చేసి మష్రూమ్ ఐలాండ్కి అయితే వెళ్ళిన. అక్కడ వచ్చేసి లిటరలీ 4 డ్రాగన్స్ అయితే ఉన్నాయి. సో వాటి మీద అయితే మనం ఈరోజు ట్రేడ్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. సో దానికోసం నేను ప్రిపేర్ అయిన ఆర్మర్, టూల్స్ అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా. లెట్స్ గో. సో ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఇది మన యూట్యూబ్ ఛానల్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వీడియో అయితే నేను అనుకుంటున్నా, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఒక లిటరల్లీ 1 వీక్ అయితే దీని మీద నేను వర్క్ చేసిన. సో మీకైతే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట. వింత బాసెస్తో అయితే పోరాడిన. సో వాటి ద్వారా వచ్చినాయి టోటమ్ ఆఫ్ అండయింగ్ అనమాట. సో ఇవి కూడా తీసుకెళ్తాను ఈరోజు, ఇవి కూడా అవసరం. అండ్ ఆల్సో ఒక వే స్టోన్ కూడా తీసుకెళ్తున్నా, వార్ప్ స్టోన్, సారీ. టోటమ్ ఆఫ్ అండయింగ్ మళ్ళీ వచ్చి చనిపోతే ఇక్కడ వస్తుంది కదా. ఇది వచ్చేసి ఒక మెయిన్ అనమాట, రీకాల్ పోషన్. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. రీకాల్ పోషన్ ఎందుకంటే నేను మళ్ళీ వద్దులేండి, అక్కడ టెలిపోర్ట్ స్టోన్ పెట్టేస్తాను కదా. సో ఇదనమాట మనం తయారు చేసిన ఆర్మర్ వచ్చేసి వాటర్ బ్రీతింగ్ స్పీడ్ 2 అనమాట. వాటర్ బ్రీతింగ్ స్పెషల్లీ ఇది డిజైన్ చేసుకొని గల కారణం నాకైతే ప్రస్తుతానికి ఇదే అనమాట స్ట్రాంగెస్ట్. అండ్ ఆల్సో దీనిలో వాటర్ బ్రీతింగ్ అయితే ఉంది. దీని ద్వారా స్పెషాలిటీ ఏంటంటే, ఆ డ్రాగన్ ఐలాండ్లోకి నేను ఎంటర్ కావాలంటేనే ఓషన్లో నుంచి అవ్వాలి. సో ఆ టైంలో మనకి వాటర్ బ్రీతింగ్ అయితే ఉండాలి, అండర్ గ్రౌండ్ అయితే ఉంటే. సో బ్లింక్ అప్ అనే ఒక స్వాడ్ అయితే తయారు చేసిన, దీన్ని అయితే నేను యూజ్ చేయలేను. బట్ టెలిపోర్ట్ అనేది ఉంది, అది కూడా యూజ్ చేయలేకపోతున్నా, నాకు అదే అర్థం కావట్లేదు. నో యూజ్ అనమాట.
నేను దీన్ని వాడతానేమో అనుకున్నా, బట్ నో యూస్. సేమ్ దీనికి కూడా అంతే అనమాట. ఐ కాంట్ యూస్. దీన్ని వచ్చేసి కొంచెం బయట యూజ్ చేద్దాం, ఎందుకంటే దీని యాట్రిబ్యూట్స్ చదువుతుంటేనే కొంచెం కూల్గా డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్నట్టు ఉంటుంది. ఏది వేస్ట్ అనమాట ఇది కూడా. సో ఇది కూడా వచ్చేసి వేస్ట్ అనమాట. సో ఈ 2 స్వాడ్లు వచ్చేసి చేసిన, అయినా పర్లేదు, మనం ఎలాగైనా కాస్మిక్ పవర్ఫుల్ స్వాడ్ చేయడానికి ఎలాగో చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది నేను తీసుకెళ్తున్నాను, దీని మీద డిపెండ్ అవుతా. నెక్స్ట్ బౌ అయితే అన్బ్రేకింగ్ 3 అయితే వచ్చింది ఎంచాన్మెంట్ చేస్తే. నేను ఏదో పెద్ద వస్తుంది అనుకున్నా కానీ జస్ట్ అన్బ్రేకింగ్ 3 అయితే వచ్చిందనమాట. ఆరోస్ అయితే మనకి ఎలాగో డ్రాగన్స్ వచ్చేసి గాల్లోనే ఉంటాయి కాబట్టి ఆరోస్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ అయితే యూజ్ అవుతాయి. అన్బ్రేకింగ్ 3 ఓకే. నెక్స్ట్ మ్యాజికల్ వాండ్ అనమాట. సో ఏంటంటే దీంతో యూజ్ ఫస్ట్ వచ్చేసి ఆర్మర్ అయితే తీసుకుంటాం. ప్యూర్ పైరేట్ ఫామ్ అనమాట ఇది వచ్చేసి. సో దీని ద్వారా నేను వచ్చేసి ఒక యూజ్ అయితే చూపిస్తాను. యా, దీని ద్వారా అదొక యూస్ఫుల్ అవుతుంది, బట్ డ్యామేజ్ వచ్చేసి అంత లేదు. అండ్ ఆల్సో డ్యూరబిలిటీ 1000 టైమ్స్ అవుతుంది. అప్పటికే నా కాడికి వచ్చేసరికి సగం అయితే వెళ్ళిపోయింది అనమాట. సో నేనైతే దీన్ని దాన్ని రిపేర్ చేయనీకి కూడా నాకు అక్కడ నన్ను అయితే ఉంది రిపేర్ ఐటమ్స్. సో దాన్ని నేను వచ్చేసి రిపేర్ అయితే చేయలేను. సో అందుకోసం దాన్ని వచ్చేసి నేను అక్కడనే బేస్లోనే అయితే వదిలేస్తున్నా. ఇన్ కేస్ నేను చనిపోతే ఇదే నా బ్యాకప్ ఐటమ్ కింద పనికి వస్తుంది కదా. అండ్ కటానా ఇది వచ్చేసి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్. అండ్ ఇది ట్రైడెంట్ దొరికింది, ఇప్పుడు దీని అయితే తలుచుకోలేదు. అండ్ ఆల్సో సూపర్ జంప్, ఇది నాకు ఎలాగో యూజ్ అవుతుంది, ఇది పక్క తీసుకెళ్తా. ఇంకొకటి ఇది వచ్చేసి ఇన్విజిబుల్ కానికే, దీని ద్వారా ఏమన్నా యూజ్ ఐటమ్ టు హైడ్ ఇన్ షాడోస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నగాటో, ఇంకా అవేం పెద్ద అవసరం లేదు. వీన్ చార్జ్ ఇప్పుడు నాకు ప్రస్తుతానికి అవన్నీ అవసరం లేదనమాట. సో ఇది కూడా ఒకటి బాగానే యూజ్ఫుల్ అయితే అవుతుంది. దీనికి డ్యామేజ్ ఎంత 9, కటానాకి 14. ఫైర్ ఆస్పెక్ట్ ఉందని వద్దులేండి మరి, ఎలాగో దీనికి ఫైర్ ఆస్పెక్ట్ 2 అవుతుంది కదా. అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఐటమ్స్తో అయితే నేను డ్రాగన్ ఐలాండ్ మీదకైతే రైడ్కి వెళ్దామైతే అనుకుంటున్నా. సో నాకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ అనమాట. ఫుడ్ నాకు వచ్చేసి సఫిషియెంట్గా అయితే లేదు, అదొక మెయిన్ ప్రాబ్లం అనమాట. నాకు సఫిషియెంట్ ఫుడ్ అయితే లేదు నా కాడ. అండ్ ఆల్సో నేను ఒక ఐటమ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో నా కాడ రీజనరేషన్ 1 అవుతుంది కదా. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే చూపిస్తాను. అరే ఆర్ ఇదేనా హేస్ట్ కాదు, అది ఇంతకుముందు నా దగ్గర ఉంది కానీ రీజనరేషన్ చూపిస్తా వెయిట్. ఇక్కడ కావాల్సినప్పుడు ఏవి దొరకవు. ఆ విదర్ అయితే ఇది ఉంది కదా, దీనైతే పెట్టుకుంటున్నా, ఎందుకంటే అటాక్ చేసినప్పుడు వచ్చేసి ఇది కొంచెం యూజ్ఫుల్ అయితే అవుతుంది నాకు. విదరే కదా, యా. అంటే నేను ఎవరైనా కొడితే వాళ్ళకి విదర్ ఎఫెక్ట్ వెళ్ళిపోయి వాళ్ళు కొంచెం వీక్ అయిపోతారు. డ్రాగన్స్ని అప్పుడు మనం కొట్టనీక మనకు ఒక ఛాన్స్ అయితే దొరుకుతుందని అయితే నేను అనుకుంటున్నా. యా, సో నేనైతే వీటితో రైడ్కి వెళ్ళి గెలుస్తానో లేనో నాకైతే తెలీదు. అలాగే ఒక బ్యాక్ ప్యాక్ కూడా తీసుకెళ్తున్నా, ఇందులో జస్ట్ ఒక స్లీపింగ్ బ్యాగ్ అవుతుంది. ఇంకేమైనా తీసుకెళ్ళాలా, ఒక వాటర్ బకెట్ తీసుకెళ్దాం, ఇంకొక కటానా తీసుకెళ్దాం. కటానా బేస్ వెపన్ కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకెళ్తున్నా, ఎలాగో నా బేస్లో కూడా ఎక్కువ కటానాస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం బ్యాక్ ప్యాక్ తీసుకున్నా, ఇంకేమున్నాయి నాకు వచ్చేసి నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం డ్రాగన్ ఐలాండ్ మీదకి అయితే రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట మనం. పంచ్ టు డ్రాగన్స్ని కొట్టడానికి ఐ హోప్ ఇవన్నీ చాలా అనుకుంటున్నా.
ఇంకా నాకైతే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మన డ్రాగన్కి వచ్చేసి ఆర్మర్ లేదు. సో నేను వచ్చేసి ఆ పాయింట్ కాడ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. ముందే మనోడు ఒక్కడే మనకి ఉంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ మర్చిపోయినా కదా, టోటల్గా చూసారా, మెయిన్ థింగ్ మర్చిపోయినా నేను, శాడిల్స్ అయితే తీసుకెళ్ళాలి. ఒక డ్రాగన్ కొట్టిన వెంటనే అది డౌన్ కాగానే దాన్ని మనం స్పేర్ కొట్టేసి దానికి వచ్చేసి మనం డ్రాగన్ ఏంటి అది శాడిల్ అయితే వేసేసేయాలి. ఆడొక 4-5 డ్రాగన్స్ అయితే ఈజీగా అయితే ఉన్నాయి అనుకుంటున్నా. శాడిల్ ఎందుకంటే అప్పుడు అవి మన మాట వింటే మనం ఎలా అంటే దాన్ని రైడ్ చేసి మనం దాన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు. వాటర్ ప్యాకెట్ వద్దు బ్రో, ఇవి మనకి బేసిక్గా అయితే యూజ్ అవుతాయి అనమాట. శాడిల్స్ అయితే తీసుకొని వెళ్తాం. మరీ తొందరగా నైట్ అయిపోతున్నట్టు కొడుతుంది నాకైతే. ఐ థింక్ ఐఎమ్ రెడీ. ఫస్ట్ టైం డ్రాగన్ మీదకి అయితే రైడ్కి అయితే వెళ్తున్నా. వాప్ స్టోన్ అన్నీ ఉన్నాయి. మన డ్రాగన్ అయితే తీసుకొని వెళ్తాం. మనకి వాడు హెల్ప్ అవుతాడు. వాన్ లాంటి ఒక చిన్న డ్రాగన్ కూడా అయితే అక్కడ చూసిన అనమాట. మరి నాకు తెలిసి మరి ఎలా అవుతుందో చూడాలి. సో కోఆర్డినేట్స్ వచ్చేసి పేస్ట్ అయితే చేసా ఫస్ట్ చార్ట్లో. ఒక్క నిమిషం గైస్. సో ఎస్ గైస్, ఇక్కడ వచ్చేసి కోఆర్డినేట్స్ అయితే పేస్ట్ చేసిన అనమాట. 10,500 - 3,500 ఎత్తికితే వెళ్ళాలి ఇప్పుడు. స్కిప్. సో లెట్స్ గో. అండ్ మీకు ఒకటి చూపించడం అయితే మర్చిపోయినా, చూపించిన అసలు రైట్. మన డ్రాగన్కి వచ్చేసి డెన్ చూపించిన కదా రైట్. సో మనం తీసుకొని అయితే వెళ్తున్నా గైస్. నాకు తెలిసి నేను చెప్పడం మర్చిపోయినా గైస్, మనోడు వచ్చేసి టైర్ 4 ఆర్ టైర్ 3 ఆర్ దానికన్నా ప్లస్ డ్రాగన్ అయి ఉంటాడు. ఎందుకంటే లిటరలీ 10/10 తీస్తే కూడా మనోడు పట్టలే. అర్థమవుతుంది అసలు 10/10 తీస్తే కూడా మనోడు పట్టట్లేడు. మస్తు కష్టమైపోయింది నాకు వచ్చేసి. మళ్ళీ తీసిన వాని కోసం అట్లా. బ్రో నీకు కంపానియన్స్ తీసుకొచ్చే టైం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పూర్తిగా నెగిటివ్ అయితే వెళ్ళాలి. ఐ థింక్ పూర్తిగా నెగిటివ్ అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఫర్ ది ఫస్ట్ టైం మష్రూమ్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. 10,000 బ్లాక్స్ అయితే ఇప్పుడు ట్రావెల్ చేయాలన్నమాట. లిటరల్లీ 10,000. ఒక 500 బ్లాక్స్కి ఐ థింక్ 5 minutes పడుతుంది అనుకుంటా. 500 బ్లాక్స్కి ఒక 1 minute అనుకుంటే 10 minutes అయితే ఇప్పుడు లిటరల్లీ నేను వచ్చేసి స్క్రీన్ మీద వెయిట్ చేస్తూ ఉన్నాను. అది మన పాత బేస్. యూ రిమెంబర్ గైస్? దిస్ ఇస్ అవర్ బేస్ ట్రేడర్ 4 అయినా 2222. మన డ్రాగన్ గాన్ పేరు వచ్చేసి నేను షాడో అయితే ఫిక్స్ అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. మనం స్పీడ్కి వచ్చేసి అసలు చంక్సే లోడ్ అవ్వట్లేదు.
ఇక్కడ బ్రో డ్రాగన్ బ్రో స్లో కంట్రోల్. యా ఇక్కడ సైడ్ అయితే డ్రాగన్ డెన్స్ అయితే ఉంటాయి. ఈ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. స్లోగా కనిపెట్టాలి గైస్, తొందర అయితే ఏం లేదు. డ్రాగన్ డెన్, ఐ ఫౌండ్ ఇట్. ఇక్కడైతే ఒకటి ఉంది ప్రస్తుతానికి. నేను వచ్చేసి ఫస్ట్ అయితే డ్రాగన్ అయితే డ్రాప్ చేస్తా, దీని మీద సిట్ చేస్తా, ఆడ వాప్ స్టోన్ కూడా పెట్టేస్తా. స్లో 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 ఏం తొందర ఏం లేదు, తొందర అవు. ఇప్పుడు నేను ఇది తీసేసి యా అదిగో అదొకటి అనమాట. సో నేను వచ్చేసి ల్యాగ్ చేయకుండా, ల్యాగ్ అయితే అస్సలు వద్దు, వాప్ స్టోన్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది మనకి. నేమ్ నీ పేరు డ్రాగన్స్ డెన్ మష్రూమ్ ఐలాండ్. మనకు వచ్చేసి ఇప్పుడు ఏమైనా డ్రాగన్స్ కనిపిస్తున్నాయా? మనోనైతే ఫైట్కి దింపబుద్ధి అయితే లేదు నాకు. యా ఐస్ డ్రాగన్, ఐ ఫౌండ్ ఇట్. నన్ను చూడలే కదా, నన్ను చూడలే. ఐ హోప్ అదే ఫైట్ డ్రాగన్. నేను అన్నది వైట్ కలర్. లేవే చిన్న పిల్లరాను, దీన్ని చూసి భయపడతావరా బ్రో? వెళ్ళి కొట్టి పడతావు. చిన్న పిల్లల హట్ కొట్టేసి అవసరమా? నేను కొట్టు, వెళ్ళిపో. దాన్ని కొట్టి చంపి తీసుకురా దాన్ని. ఐ నీడ్ దట్. అదే అనమాట నేను అనుకుంటున్న ఫైర్ డ్రాగన్ వచ్చేసి. అరే లేరా, తలకాయదిరా. వీడు ఒకడు తలకాయ పెడుతున్నాడు గాయస్, మనకి అడ్డంగా ఉన్నాడు మన డ్రాగన్ బ్రోనే. అరే యార్, వీడు నా లోపలికి వచ్చేసి నాకు ఫుల్ లాగ్ అయిపోతుంది. డ్రాగన్ ఏడి? మన డ్రాగన్ ఎయిర్ డ్రాగనా నువ్వు? ఓకే, స్పేర్ ఇన్వెంటరీ గైస్. ఎయిర్ డ్రాగన్ అనుకుంటే నాకు ఇప్పుడు వచ్చింది. అయ్యా రైడ్. హెల్త్ తక్కువ ఉంది నీ కాడ. మన డ్రాగన్ బ్రో అక్కడ టైర్ 3 అనమాట. ఎయిర్ డ్రాగన్ కొత్త షిఫ్ట్. నాకు మనోడే కావాలి, నువ్వు వద్దు. క్యూ డ్రాగన్ బ్రో. ఇప్పుడు వచ్చేసి ఏ డ్రాగన్ రెడ్ ఈజీ అయిపోతున్నదబ్బా. ఒక డ్రాగన్ మీద కూర్చొని ఒక డ్రాగన్ ఫాలో అవుతుంది. యా బ్లాక్ డ్రాగన్, ఐ ఫౌండ్ ఇట్. ఇజ్ ఇట్ బ్లాక్? అయిపోయింది దాని పని అయిపోయింది. మనోడు దాన్ని చంపేస్తాడు ఇట్లానే సరే.
ఇక మనోడు దాన్ని చంపేస్తాడు. ఏంటి నువ్వు అక్కడేమో చూస్తున్నావు? ఇక్కడ అవసరం నేను ఇక్కడ ప్రశాంతంగా లోడ్ వేసుకుంటున్నాను. అబ్బా ఇది పట్టుకుంటే అయిపోతుంది. నాకు అన్లిమిటెడ్ హెల్త్. ఇక్కడ అన్లిమిటెడ్ హెల్త్ బ్రో. నువ్వు ఎంత కొట్టినా నాకు ప్రాబ్లం లేదు. మన డ్రాగన్ బిడ్డని సేమ్ మన డ్రాగన్ లెక్కనే. అరే నా ఏమటి పడ్డది గైస్, అది డౌనా పిల్ల డ్రాగన్. వైట్ కలర్ ఏ డ్రాగన్ అయితే పిల్ల గైస్ పాపం. వీనికి ఎంత హార్ట్ ఉందబ్బా బుడ్డోడు పిల్ల డ్రాగన్. ఐ హ్యావ్ టు వన్ కొట్టేసేయండి. ఏంది ల్యాగ్ చేస్తున్నారు? అరే వాడు ఈయనే ఉండరా? షిట్. డౌన్ టు సెకండ్ డ్రాగన్ సక్సెస్ఫుల్లీ అక్వైర్డ్. దీన్ని కూడా తీసుకుంటా గైస్, నేను ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టా. పేరు ఇది సెకండ్ టైర్ డ్రాగన్. మనోడు చూడండి ఇట్లుండు, మ్యాసివ్ ఉండు. ఒకటిడు పిల్ల డ్రాగన్ గైస్. అరే యార్ మొత్తం ఇవే ఉన్నాయా? నాకు ఫైర్ డ్రాగన్ అవి కావాలబ్బా. అని చంపేద్దాం. మరి బ్లాక్ డ్రాగన్స్ ఎక్కువైతున్నాయి కదా, ఒకదాన్ని చంపేద్దాం. నాకు నచ్చకున్నా ఫస్ట్ డ్రాగన్ కిల్ అయితే చేస్తున్నాను అనమాట. అరే యార్ అందరు మీరు ఈడికే వస్తే ఎట్లా అబ్బా? కరండి స్టక్ అయిపోయినాయి గేస్ డ్రాగన్స్ వచ్చేసి. అన్నీ ఒకే కాడికి వచ్చేసి స్టక్ అయిపోయినాయి. షిట్ షిట్ స్లే అయితే కొట్టినా. ఏమేమి వచ్చినాయి? డ్రాగన్ బోన్స్, మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద గేమ్ ఐ థింక్. మన డ్రాగన్స్కి ఏమైనాయి అబ్బా? బాసు ఏమైంది బాసు నీకు? నువ్వు మెయిన్ గాడివి. అన్నీ వచ్చేసి నార్మల్. మన బాస్గా నెక్తా నేను ఏం పడతా డ్రాగన్స్ ఎక్క. అవి నా బరువు అప్పలేవు. మనోడు టైర్ 5 అనమాట ఐ థింక్. ఇడేనా బాస్? టైర్ 5 డ్రాగన్ ఇడు, అందుకే అన్నిటికన్నా పెద్దగా ఉన్నాడు. డ్రాగన్ పిల్లలుగా వేసి మన కాడికి దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇంకేమైనా కొత్త డ్రాగన్స్ ఉన్నాయా బ్రో? నా డ్రాగన్ పిల్లలే ఎన్ని ఉన్నాయా? చిన్నగా రా. అరే చిన్నగా రా, నీ ఎంత స్పీడ్గా వస్తాయరా? వస్తున్నాయిలే కానీ ఇంతేనా డ్రాగన్ ల్యాండ్? నేను ఇంకా పెద్ద పెద్ద ఉండే అనుకున్నా గైస్. టోటల్లీ ఫైర్ స్వాడ్ ఇప్పుడు వద్దు నాకు. ఎందుకు ఎసెన్స్ స్టోన్స్ తీసుకుందాం. ఫైర్ ఎసెన్స్ స్టోన్. ఫైర్ డ్రాగన్ అయితే ఉంది ఇప్పుడు. వీడ ఫైర్ డ్రాగన్ ఉండాలి. వాడు ఎయిర్ డ్రాగన్, వీడు బ్లాక్ డ్రాగన్. ఫైర్ డ్రాగన్ ఏడా? అది కదా ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ గైస్. డ్రాగన్స్ అన్నీ ఇక్కడ వెళ్ళిపోతున్నాయి అబ్బా. ఇక్కడ ఒక ఫైర్ డ్రాగన్ ఉండాలి. ఇప్పుడు ఏడి? నేను చంపింది బ్రౌన్ స్కేల్ డ్రాగన్. నేను చంపింది ఒక్కదాన్ని. అది కూడా ఏంది మన లెక్క బ్లాక్ కలర్గా ఉంటే అన్ని బ్లాక్లు ఎందుకులే అన్నట్టు చంపా. నాకు నువ్వు వద్దు. నేను మనోడిని ఎక్కుతా. అసలు మనోడు అందమే వేరబ్బా. ఐ నీడ్ డ్రాగన్స్. వేరే వచ్చేసాడు మళ్ళా. నువ్వేనా? అన్ని కర్రలు దాకుతారు ఎందుకేసి నాకు వచ్చే బ్లాక్ బేబీస్.
వీడు పెద్దగా ఉండు, నా దాంట్లోనే ఉంది. ఐ థింక్ టైర్ 5. ఐ లవ్ యూ బ్రో. గాల్లో ఫైట్ వేసుకుందాం పా మన ఇద్దరం. ఎక్కడా ఐ హ్యావ్ టు ఎగ్జిట్. కిందికి వస్తేనే మన వాళ్ళు ఫైట్ తీసుకుంటారు ఐ థింక్. ఆడు ఎగురుతుండంటే ఆడు మనోడు కాడు, మనం ట్రైనింగ్ లేదు కాబట్టి ఆడు ఎగురుతుండు. ఐ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్, అదర్వైజ్ ఐ గోనా. కొట్టండి అబ్బా, దిక్కులు చూసారండి. నాకేమో ఫుల్ షుగర్ వచ్చేస్తుంది. షుగర్ కాదు, అరే యార్ అది మొత్తం బ్రీతింగ్ అక్కుతుంది అని. అది దూరం నుంచి కొడుతుందబ్బా నా మీదకి. अरे यार बॉट, तुम पूरा बॉट है तुम्हारा टीम. చంపేస్తారు మనోళ్ళు, ఈజీగానే చంపేస్తారు. ఆడ 3 డ్రాగన్స్ అయితే ఉన్నాయి, ఒక్కడు ఆడుండు. పిల్ల డ్రాగన్ వెనకాల తిరుగుతుంది. రారా చూసుకుందాం, రారా ఎగిడి పారిపోతావేంట్రా, రారా చూసుకుందాం. ఏడి రా, దా బ్రో. అరే కటానా పట్టుకున్నా బానవసరంగా. అచ్చా కటానా కనుక చేతిలో లేకుండా ఆడైపోయేవాడు. నా మీద కక్కుతావేంట్రా నువ్వు. డ్రాగన్, డార్క్ డ్రాగన్ ఫుడ్ అయిపోయిందబ్బా. మనం స్లేవ్ చేద్దామా, విష్. స్పేరాస్ లేనా డార్క్ డ్రాగన్. మనోని కాడ ఇప్పుడు 2 డ్రాగన్లు ఉన్నాయి, ఏం చేద్దాం. స్పేరాస్ లేనా నాకు దొరికిన దాంట్లో ఇది ఒక పెద్ద డ్రాగన్. ఏం చేస్తాం, బతికిపో. మన టీంలో నువ్వు కూడా ఉండొచ్చు. వెల్కమ్ టు డ్రాగన్ టీమ్ డ్రాగన్. ఇప్పుడు ఇవి ఒక్కొక్కదాన్ని నాకు డ్రాగన్ ల్యాండ్కి తీసుకెళ్తే నా బేస్కి నాకు వచ్చు ఉంటుంది. నాకు వచ్చేసి ఎక్కడున్నావు నువ్వు. వేసేసిన సాడీలో తన డ్రాగన్స్ అని నేను ఉన్నారయ్యా. స్లీపింగ్ బ్యాగ్ అయితే తెచ్చుకున్నా గైస్. నేను వచ్చేసి మన డ్రాగన్స్ చూస్తూ స్లీప్ చేస్తా. గుడ్ నైట్ గైస్. నేను వచ్చేసి ఆ బుడ్డ దాన్ని చంపనా లేకపోతే దేన్ని చంపాలో మీరు వచ్చేసి కామెంట్ చేయండి. ఈ బ్లాక్లోని నేను నా డ్రాగన్ని చంపను, ఎట్లాగైనా బ్లాక్ డ్రాగన్ని చంపా, వైట్ డ్రాగన్ని చంపా. బట్ నేను వచ్చేసి ఈ పెద్ద వీడు మనోడు, అన్నిటికన్నా మ్యాసివ్ డ్రాగన్. వీడు అన్నిటికన్నా ఎక్కువ హెల్త్ ఈయనకే ఉంది. వీడిని చంపా, ఫస్ట్ డ్రాగన్ వీడిని చంపా. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ డ్రాగన్, వాడిని చంపా. వాడు కొంచెం యూనిక్గా ఉండు, చాలా యూనిక్గా కనిపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పిల్ల డ్రాగన్, దాన్ని చంపనా. ఐస్ డ్రాగన్ ఉండాలి కదా అబ్బా ఇక్కడ, ఐస్ డ్రాగన్ ఉండాలి. Total 6 dragons. I think I fought with them right now. గైస్ నేను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్గా ఆలోచించాను గైస్. అసలు అన్ని డ్రాగన్స్ అన్ని ఇక్కడనే ఉంటాయేమో అన్నట్టు వచ్చా. మన బ్రోసేరి
అది వస్తుంది అది. ఇప్పుడు ఒక్కొక్క డ్రాగన్ ఇంటికి తీసుకెళ్ళాలంటే నా పని అయిపోతుంది గైస్. అసలు ఆర్ఆర్ క్రాఫ్ట్ జావా లక్క డ్రాగన్స్ని హార్న్లో పెట్టుకొని తీసుకెళ్ళే ఫ్యూచర్ ఉంటే బాగుండుద్ది. కానీ ఇప్పుడు డ్రాగన్ స్టార్ట్లో ఒక్కని వస్తున్నాయేమరా, మిగిలిన వాళ్ళేరే? మిగిలిన డ్రాగన్స్ ఏరి? వాట్? గైస్ డ్రాగన్స్ వచ్చేసి గ్లిచ్ అవుతున్నాయి. నేను వాటిని ఒక ప్లేస్లో వచ్చేసి సేఫ్ వదిలిపెట్టాలి. అయితే అడుగు రాలో ఒకటి వస్తున్నా. ఐదురా సో అది కాసి వాళ్ళకి వీడియో వచ్చేసి సో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్ ముందు రాగానే ముందు మీరే చూడాలంటే బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. సో బాయ్ గైస్, బాయ్ బాయ్.